హాయ్ హలో అందరూ నమస్తే. విజయసాయిరెడ్డి టీడీపీ పార్టీ నేతలతో రహస్య భేటీకి సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఆ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి పరిశోధనాత్మకమైనటువంటి ఒక కథనం అంటూ ది వైర్లో కూడా ఒక వార్త ప్రచారం కావడం మనం చూసాం. అయితే ఈ అంశాలకు సంబంధించి విజయసాయిరెడ్డి స్పందించారు. అసలు అక్కడికి వెళ్ళడానికి కారణాలేంటి, ఆ లోపలి గదిలో జరిగిందేంటి అనే విషయాలు నేను చెప్పుకుంటూ వచ్చారు. విజయసాయిరెడ్డి అదేవిధంగా ఆదిశేషగిరిరావు సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరుడు, వీళ్ళిద్దరికి మంచి అనుబంధం ఉందంటే నా ఫ్రెండ్ అతను అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్తా ఉన్నాడు. నా ఫ్రెండు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సంబంధించినటువంటి డిజైన్లో కూడా దగ్గరుండి పనిచేయించాము, ఆ అనుబంధం ఉంది. సో ఇప్పుడు నేను వెళ్ళినటువంటి కారణం వేరు. వీళ్ళు ఏదైతే లిక్కర్ స్కామ్ అని చెప్పబడుతూ ఉందో, ఈ స్కామ్లో అంటే విచారణ సందర్భంగా సిఐడి పిలిస్తే నేను దానికంటే కొన్ని గంటల ముందు వీళ్ళని కలిశానని చెప్పి, అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆత్మ అని చెప్పబడేటువంటి టీడీ జనార్దన్ను ఆదిశేషగిరిరావు ఇంట్లో ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు ఒక 45 నిమిషాల పాటు. సో ఇక్కడ అమ్ముడు పోయాడు విజయసాయిరెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రలోభ పెట్టాడు, ఈయన అమ్ముడు పోయాడు, జగన్మోహన్ రెడ్డిని ఎరికించాలని చెప్పి వీళ్ళంతా కలిసి కుట్ర చేశారు. ఈ స్కామ్ ఏం లేదని మొదటి నుంచి చెప్తున్నాం కదా. సో ఇక్కడ చూసారు, ఇప్పుడు అర్థమైపోయిందా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. నేను ఇక్కడ ఏ తప్పు చేయలేదు, నాకు వాళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కారణంగా నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళాల్సిన రీజన్ ఏంటంటే కూడా ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఆదిశేషగిరిరావు గారి మనవడికి బర్త్డే ఉందంట. ఆ బర్త్డే సందర్భంగా వేరే వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళాను. ఆ లోపల గదిలో ఏం జరగలేదు, అనవసరంగా ఆర్భాటం చేస్తా ఉన్నారు, అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ బర్త్డే కనుక ఉంటే అది కూడా ఆషామాష వ్యక్తి కాదు ఆదిశేషగిరిరావు. ఇక్కడ నేను బర్త్డే చేస్తున్నానంటే వాళ్ళ ఇంట్లో 2 కార్లు ఏమవుతాయి ఇంటి ముందర, ఇంకా వేరే ఎవరు రారా బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటే? మీరు గమనించండి, ఆ వీడియో క్లిప్పింగ్లో 2 కార్లు మాత్రమే ఉన్నాయి అక్కడ ఇంటి ముందు, వేరే కార్లు లేవు. హంగామా హడావిడి కానీ ఏమీ లేదు. మరి లోపల బర్త్డే ఎత్తినప్పుడు బయటే చాలా మంది ఆ కార్లో, ఇంకా కొంతమంది అక్కడ ఉంటారు, వాళ్ళు లోపల కూడా పోలేదు. మరి సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు, బర్త్డే జరుగుతున్నప్పుడు కనీసం తినడానికో, కేక్ తినడానికో, ఆ కేక్ కట్ చేసినప్పుడు చూడడానికో, లేదా చాక్లెట్ తినడానికో, దేనికో దానికోసం లోపలికి పోతారు, లేదా కూల్ డ్రింకో ఏదో ఒకటి ఇస్తారు కదా బర్త్డే సందర్భంగా. మరి ఆ సిచ్యువేషన్ ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? హంగామా ఏమైనా ఉందా? హడావిడి ఏమైనా ఉందా? ఆ 2 వెహికల్ తప్ప ఇంకా వేరే వెహికల్స్ ఏమైనా వచ్చినాయా? ఏమీ రాలేదు. మరి లోపల ఏం జరగలేదు అంటున్నారు కదా. నిజంగానే మీరు చెప్పినట్టు బర్త్డేనే జరిగింది అనుకుందాం. మరి వాటికి సంబంధించి ఆ బర్త్డే ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? లోపల వాళ్ళ మనవాడి బర్త్డే జరిగితే కనీసం ఫోటోలు తీస్తారు కదా. మరి అంత ఫోటోలు తీయనేటువంటి దీనమైన స్థితిలో ఆదిశేషగిరిరావు గారు ఉన్నారా? మరి ఎవరిని పిలవకుండా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారికి ఆత్మ అని చెప్పబడుతుంటే టీడీ జనార్దన్ని వీళ్ళిద్దరే మాత్రం పిలిచారా? చూడండి కథలు ఎట్లా అల్లుతా ఉన్నారు. నిజంగా ఫోటోలు కనుక ఉంటే బయట పెట్టండి, వీళ్ళు చెప్పేది అబద్ధమని అందరూ అనుకుంటారు కదా. కానీ మీరు ఆ లోపల ఏం జరిగిందంటే ఇదే జరిగిందని చెప్పారు, అదే జరిగిందని చెప్పండి. వైసీపీ వాళ్ళు చెప్తున్నది అబద్ధమని నిరూపించండి. ఫోటోలు కానీ, ఆ కేక్ కటింగ్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ ఏమీ లేదు. అసలైనది ఏంటంటే టీడీ జనార్దన్ గారు, మీరు ఆదిశేషగిరి గారి ఇంట్లో కలిశారు, మాట్లాడారు ఈ కేసుకు సంబంధించి. అంటే ఏమి లేని దాని గురించి ఏదో ఒకటి చెయ్యాలి అంటే మీరే మళ్ళీ ఆయన అంటారు ఏమి లేదన్నప్పుడు నేను ఏం మాట్లాడతానని చెప్పి కూడా ఆయన అంటున్నాడు. ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఇక్కడ నెంబర్ 2గా ఉన్నారు. మీరు కోటరి అంటారు జగన్ గారి చుట్టూ. మరి మీరు కోటరి నడిపించారు ఇన్ని రోజులు, కొన్ని సంవత్సరాల కాలంగా. మళ్ళీ మీరు కోటరి అనడం అనేది నిజంగా కోటరి సిగ్గుపడే విధంగా ఉంది. మీరు మళ్ళీ వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా, వ్యవసాయం కూడా సిగ్గుపడుతుంది ఇలాంటి కలుపు ముక్కల సమాజంలో అని అనుకునే విధంగా. మీరు దొరికిపోయారు. మీరు అక్కడికి వెళ్ళిన రీజన్ ఏంటో తెలిసిపోయింది. తెలిసిన తర్వాత దాన్ని కవర్ చేయడానికి నానా అవస్థలు. చెప్పిన రీజన్ ఏదైనా చిన్న పిల్లోడు చెప్పినా ఇది అబద్ధమని అనుకుంటాడు, చిన్న పిల్లోడు అర్థం చేసుకుంటాడు మీరు చెప్పేటువంటి రీజన్. చాలా సీనియర్లు, మేధావులు, చక్రం తిప్పగల కెపాసిటీ మీకుంది. మరి చిన్న అబద్ధం చెప్పి దొరికిపోయారు. మళ్ళీ ఆ గదిలో ఏం జరగలేదు అంటే ఏం జరగలేదన్న దానికి సంబంధించి జరిగిందని వైసీపీ అంటుంది, జరగలేదని మీరు అంటున్నారు. మా దగ్గర ఆధారం ఉన్నాయి, ఆ వీడియో క్లిప్పింగ్ చాలని వైసీపీ చెప్తా ఉంది. అక్కడ ఏం జరగలేదని చెప్పి మీ దగ్గర ఫోటోస్ కానీ ఆధారాలు ఏమంటే చూపించండి. నేను బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొన్నాను, కేక్ కట్ చేసి పక్కన ఉన్నాను, కేక్ తింటున్నా, ఇది మేము మాట్లాడుకుంటున్నాం అని చెప్పి. అసలు ఆ టీడీ జనార్దన్ గారితో మాకు సంబంధం లేదని చెప్పండి. లేదు, చెప్పడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వీళ్ళు కలిసింది నిజం. వైసీపీ పార్టీ ఏదైతే చెప్తా ఉందో ఈ కుట్రని, ఆ కుట్ర అనేది నిజం ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తాం. సో ఇంతవరకు టీడీపీ పార్టీ అఫీషియల్గా ఎక్కడా స్పందించలేదు, టీడీ జనార్దన్ గారు ఎక్కడా స్పందించలేదు.
ఆదిశేషగిరిరావు గారు ఎక్కడా స్పందించలేదు. విజయసాయి రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది అబద్ధం అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. ట్విట్టర్ వేదికగా ఏదో పోస్ట్ చేయడము, అంతకు మించి ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడితే అనవసరంగా గెలుపుకున్నట్టు అవుతుంది. సో అటు నుంచి మళ్ళీ కౌంటర్లు వస్తాయి, మళ్ళీ దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో మళ్ళీ ఒక అబద్ధం చెప్పాలి. ఇట్లా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా అది ఇంకా క్రిటికల్గా మారే అవకాశం ఉంటుంది. అసలైన బండారం బయటపడే పరిస్థితి ఉంటుంది.